సాక్ష్య జీవం కాపాడుకో, యేసు ప్రేమకై వేడుకో. అక్షయుడు శ్రీ యేసుడే రక్షణని ప్రకటించుము. అక్షయుడు శ్రీ యేసుడే రక్షణని ప్రకటించుము. భావితరానికి బాటగా దేవాలి నీ సాక్ష్యం, నవతరానికి నాందిగా రావాలి నా సాక్ష్యం. భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం, నవతరానికి నాందిగా రావాలి నా సాక్ష్యం. దేవుని గొప్ప కార్యములన్నీ యువతరమంత గ్రహించాలి. దేవుని హస్త బల ప్రభావం సమాజమును కదిలించాలి. దేవుని గొప్ప కార్యములన్నీ యువతరమంత గ్రహించాలి. దేవుని హస్త బల ప్రభావములు సమాజమును కదిలించాలి. భావితరానికి బాటగా దేవాలి నీ సాక్ష్యం, నవతరానికి నాందిగా రావాలి నా సాక్ష్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘం గురించి చెప్తున్న మాట, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఈ కొలస్సీ సంఘంలో పౌలు యోగ్య ప్రవర్తనను చూశాడు. దేవుని బిడ్డలను మనం కూడా యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నవారు క్రీస్తునందలి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వారు దేనికి కదల్చబడరు, నిలకడగా నిలబడేవారిగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో రూతు అనే సహోదరిని మనం చూడొచ్చు. మోయాబు ప్రాంతము నుండి దేవుని ప్రజల యొద్దకు వచ్చింది. ఆమె విశ్వాసాన్ని కదిలించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఉదాహరణకి తనకి దేవుణ్ణి పరిచయం చేసిన నయోమి చెప్పింది, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేం మంచి జరిగింది అని. కాబట్టి నన్ను విడిచిపెట్టమ్మా, నేను నా ఊరికి వెళ్ళిపోతాను, నువ్వు ఈ ఊర్లో ఉండు, నీ ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోను అని రూతుతోటి నయోమి చెప్తే, నేను నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను, నేను నీతోటే వస్తాను అనేది. ఈలోగా ఆమెతో ఉండే ఓర్ప అత్తను ముద్దు పెట్టి వెళ్ళిపోయేసరికి నయోమి రూతుని చూపిస్తూ, రూతు ఎదిగో నయోమి వెళ్ళిపోతుంది, నేనేమో ముసలి దాన్ని, నాకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నాతో ఎందుకమ్మా, నువ్వు మీ దేశానికి వెళ్ళిపో అని చాలా బ్రతిమలాడింది నయోమి రూతుతో. కానీ రూతు స్థిర విశ్వాసము కలిగి యోగ్య ప్రవర్తన కనపరిచినట్లుగా మనం చూస్తాం. మోయాబు ప్రాంతాన్ని ఆమె విడిచిపెట్టింది. రెండవది అత్తను హత్తుకుంది. మూడవది బోయజు పొలములో నిలకడగా పనిచేస్తుంది. ఆమె యొక్క యోగ్య ప్రవర్తన గురించి ఆనాటి ప్రజలు ఏ విధంగా చెప్పారో ఒకసారి చూడండి. రూతు 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నీవు యోగ్యురాలవని నా ప్రజలందరూ గుర్తించారు. ఈరోజు మన సాక్ష్యము, మన యోగ్యత ప్రజలందరికీ కనపడుతుంది. విడిచిపెట్టవలసింది విడిచిపెడుతున్నామా? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. పాప సంబంధమైనవి చంపేసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే విశ్వాసంలో స్థిరపరచబడగలం. సంఘంలో, సమాజంలో మన సాక్ష్యం ఎలాగుంది ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. సాక్ష్యము కలిగి బ్రతికి కృప ఇవ్వండి. మేము విశ్వాసంలో తొలగిపోకుండా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీ యందు విశ్వాసంతో ముందుకు సాగే కృప ఇవ్వమని
యోగ్యమైన సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండే కృప ఇమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.